శ్రీ మాత్రే నమః. ఈరోజు దేవి శరన్నవరాత్రుల్లో గాయత్రీదేవి అవతారం విశిష్టత గురించి తెలియజేసుకుందాం. సకల వేద స్వరూపం గాయత్రీదేవి. అన్ని మంత్రాలకు మూల శక్తి ఈ మాత. ముక్త విదుమ్ర హేమ నీల ధవల వర్ణాలు కలిగిన 5 ముఖాలతో శంఖం చక్రం గదం అంకుశం ధరించి దర్శనమిస్తుంది. ఆది శంకరులు గాయత్రీదేవిని అనంత శక్తి స్వరూపంగా అర్చించారు. ప్రాతకాలంలో గాయత్రిగాను, మధ్యాహ్న కాలంలో సావిత్రిగా, సాయం సంధ్యలో సరస్వతిగాను ఈమె ఉపాసకులతో ఆరాధనలు అందుకుంటుంది. ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖపై రుద్రుడు కొలువుంటారని పురాణాలు చెబుతున్నాయి. ఈమెను ధ్యానిస్తే అనంత మంత్రశక్తి కలుగుతుంది. ఓం బ్రహ్మకుండీకాపహస్తాం శుద్ధ జ్యోతి స్వరూపిణిం సర్వతత్వమయాంక వందే గాయత్రిం వేదమాతరం. ఆశ్వయుజ శుద్ధ విధియ నాడు కనకదుర్గమ్మను శ్రీ గాయత్రీదేవిగా అలంకరిస్తారు. ఈ తల్లి సకల మంత్రాలకు మూలమైన శక్తిగా, వేదమాతగా ప్రసిద్ధి పొందింది. ముక్త విద్రుమ హేమ నీల ధవల వర్ణాలతో ప్రకాశిస్తూ పంచలో ముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన అధిష్టాన దేవత గాయత్రి మంత్రం ప్రభావం చాలా గొప్పది. ఆ మంత్రాన్ని 1000 సార్లు ధ్యానిస్తే చాలు గాయత్రి మాత్ర అనుగ్రహిస్తుందని, తద్వారా వాక్శుద్ధి కలుగుతుందని పండితులు చెబుతారు. సకల మంత్రాలకు, అనుష్ఠానాలకు, వేదాలకు మూల దేవతగా గాయత్రీదేవి ప్రసిద్ధి. సమస్త దేవతలకు నివేదన చేయబోయే పదార్థాలన్నిటినీ ముందుగా గాయత్రి మంత్రంతో నివేదన చేస్తారు. అంతటి మహిమాన్వితమైన గాయత్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో 5 ముఖాలతో వరద అభయ హస్తాలు ధరించి కమలాసనాసీనురాలుగా దర్శనమిస్తుంది. నేటి నైవేద్యం సిద్ధాదన్నం, నేతి అన్నం, ముక్త విద్రుమా హేమ నీలావల ధవలఛాయ కర్మిక్షబ్దం యుక్తమిందు నిబద్ధరత్న ముకుటం తత్పర్థవర్తత్మికం గాయత్రీం వరద భయ కషశుభం కపాలం గదాం శంఖ చక్ర మందార విందయుగలాం హస్తైర్విహంతిం భజే. తాత్పర్యం: ముక్త ముత్యము వర్ణము, విద్రుమ పగడము వర్ణము, హేమ బంగారపు వర్ణము, నీలం నీలవర్ణము, ధవల తెల్లని వర్ణము గల 5 ముఖాలు కలిగినదియు, ప్రతి ముఖమునకు 3 నేత్రములు కలిగినదియు, చంద్రకళతో కూడిన కిరీటము కలదియు, పరమార్థ వివరార్థమునకు బీజాక్షరములు కలిగినదియు, వరద మరియు అభయ ముద్రలు, అంకుశము, కొరడ, స్వచ్ఛమైన కపాలము, శంఖము, చక్రము, గద, 2 పద్మములను తన 10 హస్తముల యందు ధరించినది అయిన గాయత్రీదేవి దర్శనమిస్తుంది. సకల వేద స్వరూపం గాయత్రీదేవి. అన్ని మంత్రాలకు మూలశక్తి ఆ మాత. అమ్మవారు 24 తత్వములలో 5 ముఖములు కలిగిన శక్తిగా ప్రబోధిస్తారు. ఆదిశంకరులు గాయత్రీదేవిని అనంత శక్తి స్వరూపంగా అర్చించారు. ప్రాతకాలంలో గాయత్రిగాను, మధ్యాహ్న కాలంలో సావిత్రిగాను, సాయం సంధ్యలో సరస్వతిగాను ఈమె ఉపాసకులు ఆరాధన అందుకుంటుంది. ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖపై రుద్రుడు కొలువుంటారట పురాణాలు చెబుతున్నాయి. గాయత్రియే సకల దేవతలకు ఆరాధనీయం. నా గాయత్రః పరం మంత్రం న మాతుః పరదైవతాం. భావము: తల్లిని మించిన దైవము, గాయత్రిని మించిన మంత్రము లేదు. ఆరోక్తి: గాయతాం త్రతయేతి గాయత్రి. గానం చేయువానికి గాత్రించేది గాయత్రి. అనగా గొంతెత్తి బిగ్గరగా రాగ భావ శృతి లయ యుక్తంగా పాడవలెను.
అమ్మను ధ్యానిస్తే అనంత మంత్రశక్తి, తద్వారా బ్రహ్మ జ్ఞానం కలుగుతుంది. సకల దురిత ఉపద్రవాలు శాంతిస్తాయి. గాయత్రి ఉపాసన వల్ల బుద్ధి తేజోవంతం అవుతుంది. గాయత్రి మంత్ర జపం చతుర్వేద పారాయణ ఫలితాన్ని ఇస్తుంది. ఓం భూర్భువస్వః, ఓం తత్సవితుర్వరేణ్యం, భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. గాయత్రి మంత్రం పద విధానం: ఓం తత్ సవిత్ వరేణ్యం భర్గః దేవస్య ధీమాన్ ధియో యో నః ప్రచోదయాత్. పదక్రమం: పరేణ్యం నః ధియః ప్రచోదయాత్ యః తం ఓం సవితః దేవస్య భర్గః ధీమహి. అర్థము: వరేణ్యం కోరదగినదియును అందరికీ శ్రేయస్సును కలిగించుటచో, నః మన బుద్ధిను ప్రేరేపించేదియు ఎవరో ప్రణవ ప్రతీకమైన ఆ తేజస్సు వెలుగులు సవృతి మూర్తి యొక్క స్వయం ప్రకాశ ప్రసార గుణ సమన్వితమైన తేజస్సును ధ్యానించుచున్నాముగాక. తాత్పర్యము: అందరికీ శ్రేయస్సును కలిగించుటలో కోరదగినదియు మన బుద్ధులను ప్రేరేపించినదియు ఎవరో ప్రణవ ప్రతీకమైన ఆ వెలుగులు సవిత్ర మూర్తి యొక్క స్వయం ప్రకాశ ప్రసార గుణ సమన్వితమైన తేజస్సును ధ్యానించేందుకు గాన గాయత్రి స్వరూపంగా వేదం చదువుకున్న బ్రాహ్మణులకు అర్చన చేయాలి. గాయత్రి స్తోత్రాలు పారాయణ చేయాలి. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఇదండి గాయత్రీ దేవి చరిత్ర ఈరోజు మీకు తెలియజేయడం జరిగింది. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే కామెంట్స్ పక్కన ఉన్నటువంటి హైప్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి నాకు పాయింట్స్ ఇవ్వగలరని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.